బైబిల్ ఎత్తి బైబిల్ బలావి వాడుకున్నాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము పఠింప శ్రేష్ఠ గ్రంథము అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము. ఓకే, అందరు కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడును సజీవుడును సర్వకృపానిధియగు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన పూజనీయమైన నామంలో నీకు వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా. ఆకాశమందున్న భయంకరుడైన దేవా, నిన్ను నమ్ముకున్న వారి ఏడల వాగ్దానములు చేసి వాటి నెరవేర్చగల సామర్థ్యం కలిగిన తండ్రి, ఎవడునూ సంప్రాంతి యేసులో అమరత్వంలో సజీవుడవై గాన ప్రతిగానముల చేత ఎల్లప్పుడూ ఆరాధించబడుచున్న సైన్యములకు అధిపతియగు యెహోవా నిన్ను స్తుతిస్తూ ఉన్నా. నా తండ్రి, దావీదు ఎన్నో కష్టాల్లో ఉన్నప్పటికీ, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, మరణము వెంటాడుతూ ఉన్నప్పటికీ, అయ్యా నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని ఆరాధిస్తూ వచ్చారు. ప్రభువా నా తండ్రి, నిజంగా నా జీవిత యాత్రలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంత ఘోరమైన ఇబ్బందులో ఉన్నా, నేను ఎల్లప్పుడూ ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉన్నా, నిన్ను ఆరాధిస్తూ ఉన్నా, నేను మహింపరుస్తూ ఉన్నాను ప్రభువా, నేను ఘనపరుస్తూ ఉన్నా. అయ్యా నీ ప్రేమ ఎంతో గొప్పది, నీ కృప ఎంతో గొప్పది, నీ వాత్సల్యత ఎంతో గొప్పది. అయ్యా నేను అర్హుడను కాదు ప్రభువా, కానీ నీ ప్రేమ చేత, నీ కృప చేత, నీ వాత్సల్యత చేత నన్ను అర్హుడను చేస్తూ వచ్చావు. అయ్యా నా తండ్రి, అయ్యా అభాగ్యుడనైన నాకు భాగ్యాన్ని ప్రసాదిస్తూ వచ్చావు. వందనాలు. కృపగల దయగల హస్తాలకు నా జీవితాన్ని నేను సమర్పిస్తూ ఉన్నాను నాయన. నా తండ్రి, ఇదిగో ఈ సమయంలో మరి నా తండ్రి నీ పిల్లలకు ఇదిగో నా తండ్రి దౌర్భాగ్యుడను, పాపాత్ముడు, దుర్మార్గుడను, ఎన్నిక లేని వాడను, దౌర్భాగ్యుడను నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. నీ శిలువ రక్తంతో కడిగి పవిత్రపరిచి శిలువ చాటున మరుగుపరుచుకొని నీ ప్రజలకు, నీ బిడ్డలైన వారికి నీ మాటలను, సృష్టికర్త అయిన సర్వసృష్టికి ఆధారభూతుడైన నీ వాక్కును ప్రభువా ఈ ప్రజలకు అందజేస్తూ రమ్మని కృపగల దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. లాస్ట్ నేను నిన్న ప్రార్థన చేస్తూ వచ్చాను. పోయినసారి నేను వచ్చినప్పుడు ఇంతమంది లేరు. ప్రభువుని అడిగాను, ప్రభు నేను రాచర్లకు వెళ్ళాలా లేదంటే సియోన్ మందిరానికి వెళ్ళాలా ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే ప్రభు మనతో మాట్లాడతాడా లేదా అన్నదానికి నేను ఆధారం చెప్తున్నాను. ప్రభు నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అన్నాను. నువ్వు సియోన్ మందిరానికి వెళ్ళని చెప్పి దేవుడు నా దినపోర్షణం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. చూడండి ఒకసారి విలాప వాక్యంలో 1వ అధ్యాయం 4వ వచనం. సియోను మార్గంలో ప్రాలాపించుచున్నవి, పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయెను, యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు, దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి, అది వ్యాకుల భరితురాలాయను. అంటే ఇక్కడ దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, సియోను మార్గములు అంటే మీ మందిరం పేరు సియోను అని పెట్టుకున్నారు కదా, సియోను మార్గములు ప్రాలాపించుచున్నవి, యాజకులు నిట్టూర్పు విడుచున్నారు. అంటే దేవుని యొక్క సేవకుడు కూడా బాధపడుతూ ఉన్నాడు. తర్వాత సంఘము దుఃఖాక్రాంతురాలై అది వ్యాకుల భరితురాలై ఉంది అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అంటే సంఘాన్ని బలపరచడానికి, సియోను మందిరాన్ని బలపరచడానికి, దైవ సేవకుని బలపరచడానికి నీవు సియోను మందిరానికి వెళ్ళాలని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు ప్రభువుతో నేనేమని చెప్పానంటే, ప్రభు నువ్వు వెళ్ళమంటున్నావు, మంచిదే నేను వెళ్తాను, కానీ పోయినసారి నేను వెళ్ళినప్పుడు 10 మంది కూడా లేడు, ఒక 5-6 మందే ఉన్నారు అంతే. ఇప్పుడు నేను వెళ్తాను, అది నీ చిత్తం అయితే ఖచ్చితంగా ఒక 30-40 మంది అన్నవాలి ప్రభా, అప్పుడు నేను నీ చిత్తము ఇది నువ్వు నాతో మాట్లాడావని నేను గ్రహిస్తాను ప్రభా అని అనుకున్నాను. ఖచ్చితంగా ఈరోజు ఆ దేవుని మాటకు రుజువు చూస్తూ ఉన్నాను. నేను ఇంకొక మాట కూడా అన్నాను, ప్రభా వర్షం పడింది నిన్న రాత్రి భయంకరంగా, వర్షం పొద్దున కూడా చిన్న స్టార్ట్ అయింది. నేను బయలుదేరక ముందు నేను ఏమన్నానంటే, ప్రభా నేను ఎక్కడ కానీ బయలుదేరి వెళ్తున్నప్పుడు నాకు వర్షం ఆటంకం రాకూడదు,
వర్షం నన్ను అడ్డు చేయకూడదని ప్రార్థన చేశాను. ఈ ప్రార్థనలన్నీ ప్రభు నా జీవితంలో నెరవేరుస్తూ ఉన్నాడు. మనం అడిగే ప్రతి మాటకు దేవుడు సమాధానం ఇస్తాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమను మీరు దూరం చేసుకోకండి. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకొని దేవుని కొరకు ప్రయాసపడడానికి ప్రయత్నం చేయండి. ఆరాధన ఏ విధంగా మనం చేయాలి? కీర్తన 34 మొదటి వచనం చదవండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. దాని ముందు పైన దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివానిగా ప్రవర్తించిన సమయంలో రాసిన కీర్తన ఇది. అంటే వెర్రివానిగా ప్రవర్తించి, ఇంకా చదవక, తోలివేయబడిన తర్వాత. ఇది ఎక్కడ, ఈ సందర్భం ఎక్కడ అని అంటే చదవండి. 1 సమూయేలు 21వ అధ్యాయం 13వ వచనం. సింపుల్గా చెప్తాను, ఎక్కువసేపు టైం తీసుకోను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీచు ఉమ్మి తన గడ్డము మీదికి కారనిచ్చుచూ ఉండెను. వారతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచూ వచ్చాను. ఎవరి ఎదుట ఇది? అబీమెలెకు అని అంటే ఫిలిష్తీయుల రాజ్యానికి రాజు. అంటే ఇది ఎప్పుడు జరిగిన సందర్భము అని అంటే దావీదు ఫిలిష్తీయుడైన గొల్యాతును చంపిన తర్వాత దావీదును ఇజ్రాయెల్ ప్రజలు పొగుడుతూ వచ్చారు. దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది అని. అప్పుడు సౌలుకు కోపం వచ్చింది. అంటే నాకంటే వీడు ఎక్కువ పొగడబడుతున్నాడు, నా రాజ్యాన్ని ఆక్రమిస్తాడేమో అని చెప్పి సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అక్కడ దావీదు ఏమన్నా తప్పు చేసినాడా? ఇజ్రాయెల్ ప్రజల్ని గొల్యాతు అంటే ఒక ఫిలిష్తీయుడు, ఒక అన్యుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలను చంపుతున్నాడు, హింసిస్తున్నాడు అని చెప్పి తన ప్రాణాలను తెగించి, అప్పటికి దావీదు చిన్న పిల్లవాడు, అంటే యంగ్, కానీ గొల్యాతు చాలా బలాఢ్యుడు. అంత బలాఢ్యుడిని ఇంత చిన్న వ్యక్తి తన ప్రాణాలకు తెగించి వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజలను కాపాడడానికి ఎంతో భయంకరంగా పోరాడి దావీదు గొల్యాతును చంపిన తర్వాత అక్కడ మరి దావీదు చేసిన ఆ యొక్క పోరాటానికి దావీదుకి ఎదురైంది ఏంటి? తిరుగుబాటు ఎదురవుతూ వచ్చింది. సౌలు చేత తిరుగుబాటు ఎదురవుతూ వచ్చింది. దావీదు మంచి పనే చేశాడు, కానీ తిరుగుబాటు ఎదురవుతూ వచ్చింది. అటువంటి టైంలో సౌలు చంపుతాడేమని చెప్పి ఫిలిష్తీ దేశానికి పారిపోయాడు. ఫిలిష్తీ దేశానికి పోయిన తర్వాత ఫిలిష్తీలు అన్నారు, వీడు మన గొల్యాతును చంపినోడే, ఇప్పుడు నిన్ను కూడా చంపనీకి వచ్చినారు రాజని ఆ రాజుకు, ఫిలిష్తీ రాజుకి గిల్లబెట్టినారు. ఫిలిష్తీ రాజు గిల్లబెడితే అప్పుడు అబీమెలెకు వాడిని పిలిపించండి అని అంటే అప్పుడు ఏం చేసినాడు? పిచ్చోన్ లేక నటించినాడు. ఏం చేస్తావు? తప్పించుకనికే దావీదు పోయి భజనాన్ని చంపేస్తారా అనుకున్నాడు. పిచ్చోన్ లేక ఎంగిలి గడ్డ మీదకి ఆరుచుకుంటా, గోడకి గీక్కుంటా, వాకిళ్ళ పైన ఉమ్మేసుకుంటా అట్లా పిచ్చి చేష్టలు చేసినాడు. పిచ్చి చేష్టలు చేసిన తర్వాత వీడు పిచ్చోడు, వీడిని పంపించేయండి అని చెప్పినాడు రాజు. అప్పుడు ఏం చేసినాడు అని అంటే, అప్పుడు ఒక మాట చదవండి. ఇదే 1 సమూయేలు 21వ అధ్యాయం చదివాం కదా, 22వ అధ్యాయం మొదటి వచనం చదవండి. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గోలోనికి తప్పించుకొని పోగా, చాలు, అక్కడి నుంచి బయలుదేరి ఫిలిష్తీ దేశం నుండి వాళ్ళు చంపుతారేమో అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఫిలిష్తీ దేశం నుండి బయలుదేరి అదుల్లాము గోలోనికి, ఒక అరణ్యంలోనికి పారిపోయి అక్కడ రాస్తున్న కీర్తన, అది 34వ కీర్తన. అక్కడ రాస్తున్న కీర్తన అంటే తను చేసిన మంచి పనికి దావీదుకు తిరుగుబాటు ఎదురవుతూ వచ్చింది. ఎన్నో కష్టాలు ఎదురుతూ వచ్చాయి. చంపడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. మరణము, తను చేసిన మంచి పనికి మరణం వెంటాడుతూ వచ్చింది. అయినా కూడా దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించేదను అని చెప్తూ ఉన్నాడు. మనము మామూలుగా ఆరాధన చేసేది ఏంటి? ప్రభువా, అర్హత లేని దానికి నాకు అర్హతనిచ్చినావు, నీ రక్తం చేత నన్ను విమోచించినావు, ఇదే మనం ఆరాధన చేస్తాం. అది ఎవరు ఆరాధన చేయాలా? అన్యజనులు, అంటే అన్య జనాంగంలో నుండి ఎప్పుడైతే రక్షించబడ్డామో అప్పుడు ఆరాధన చేయాల్సిన ఆరాధన అది. మనం రక్షించబడి చాలా సంవత్సరాలు అయింది. ఇప్పుడు
దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలుగా ఉన్నాం. ఇక్కడ మనకి ఎన్ని తిరుగుబాటులు, మన జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు, మరణాపాయం వచ్చినా నేను ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తాను ప్రభువా అని దావీదు ఏ విధంగా ఆరాధించాడో నేను ఆ విధంగా ఈరోజు దేవుణ్ణి ఆరాధించాలి. యోబు తన జీవితంలో దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఊజు దేశం అంతటిలో యోబు నమ్మకస్తుడిగా కనబడ్డాడు. అయినా కానీ సమస్తం కోల్పోయాడు, తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు. అయినా దేవుణ్ణి యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అని ఆరాధించాడు. యెషయా గ్రంథం రాసిన యెషయా ప్రవక్త దేవుని కోసము ఒక ఉజ్జీవంలా రగిలి ప్రవచిస్తూ వచ్చాడు. అనేక మంది రాజుల ఎదుట తను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని పోరాటం చేసి ప్రవచనాలు ప్రవచిస్తూ వచ్చాడు. అటువంటి టైంలో యెషయాకి ఎదురైన మరణం ఏంటి తెలుసా? ఇలాంటి ఒక కడ్డీకి కొయ్యకి కట్టి ఆయన రెండు కాళ్ళు పైకి ఒక చెక్క రంపంతో కోశారు, చెక్క రంపంతో రెండుగా కోశారు. అలాంటి టైంలో యెషయా ప్రవక్త దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చాడు. ఇనుప రంపం అయితే ఒక పరపర తెగిపోతుంది, కానీ చెక్క రంపము, ఆ కాలంలో చెక్క రంపాలే, ఇనుప రంపాలు లేవు. చెక్క రంపంతో కోసేసరికి ఎంతో టైం పట్టిద్ది. అంత శ్రమను ఓర్చుకొని కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చాడు. మనం చిన్న చిన్న శ్రమలు వచ్చేసరికి దేవుణ్ణి ప్రశ్నిస్తున్నామా లేదంటే దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నామా? నేను కూడా నా జీవితంలో దేవుణ్ణి ప్రశ్నించాను, దేవుని మహింపరచలేకపోయాను. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమను తెలుసుకొని దేవుని ఆరాధించడం మొదలు పెడుతూ వచ్చానో ఒకరి దగ్గర చేయి చాచే స్థానంలో నన్ను ఉంచలేదు దేవుడు. మనము ఎలాంటి కష్టాల్లో ఉన్నా కానీ దేవుని ప్రేమనెరిగి మనం దేవుణ్ణి ఆరాధించగలిగితే ఖచ్చితంగా దేవుడు నా జీవితాన్ని అత్యధికంగా ఆశీర్వదించేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. స్టెఫెను చంపుతూ ఉన్నారు, అయినా కానీ ప్రభువా వీరేం చేస్తున్నావు వీరు తెలియదు కనుక వీరిని క్షమించు అని చెప్పాడు. ప్రభువా నన్ను తీసుకో, నా ఆత్మని తీసుకో అన్నాడు. ఆ విధంగా మనము శ్రమల్లో కూడా దావీదు శ్రమల్లో దేవుణ్ణి నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని ఏ విధంగా ఆరాధన చేస్తూ వచ్చాడు. అడవిలోకి పారిపోయాడు, మరణ భయం చేత ఉన్నాడు. అలాంటి టైంలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. నేను ఈరోజు ఏ విధంగా ఉన్నాం? దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉన్నాం? మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో, మన శ్రమల్లో దేవుని ప్రశ్నిస్తూ ఉన్నామా? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. దయచేసి మీ యొక్క హృదయాన్ని దేవునికి అప్పగించుకునేవారిగా, మీ యొక్క జీవితాన్ని దేవునికి అప్పగించుకునేవారిగా మీరు ఉండాలని చెప్పి ప్రేమపూర్వకంగా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఆ విధమైన ఆశ కలిగి ఉన్నాడు. మీ హృదయాలను చూస్తూ ఉన్నాడు. మీ హృదయాల్ని దేవునికి సమర్పించండి. ఓకేనా? ఆరాధించండి, అందరూ మోకరించండి.